అమరావతి రీలాంచ్కు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ప్రజలు. ప్రతి నియోజకవర్గం నుంచి బస్సుల్లో బయలుదేరారు జనం. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ప్రజలు బయలుదేరారు. రాష్ట్ర నలుమూలల నుంచి 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. రాజధాని గ్రామాల నుంచి అమరావతి బయలుదేరారు రైతులు. మేళతాళాలతోటి అమరావతికి బయలుదేరారు రాజధాని రైతులు. జై అమరావతి, జై జై అమరావతి. మరికొద్ది గంటల్లో జరగనున్న అమరావతి రీలాంచ్తో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అమరావతి రైతులైతే సంబరాలు చేసుకుంటున్నారు. ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళ మాటల్లోనే విందాం. మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కోరిక మేరకు అమరావతి రాజధాని పునర్నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి మన ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు విజయిస్తున్న సందర్భంగా ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద పండగలాగా చేసుకోవటం జరుగుతూ ఉంది. చాలా ఆనందంగా ఉందండి మాకు. రైతులంతంగా మేమంతా స్వచ్ఛందంగా పోయాము. దాన్ని మళ్ళీ పాత రోజులు వస్తాయని మాకు ఆశతో ఉన్నాము. రైతులు కూడా భూములు కూడా స్వచ్ఛందంగా ఇస్తున్నారు. అందరూ ఆనందంగా ఉన్నారు. రైతులంతా మేము చాలా బాగుంది మాకు మళ్ళీ ఒక నమ్మకం కలిగింది. ఇప్పుడు మళ్ళీ రాజధాని అయ్యిద్ది అనేది ఒక నమ్మకం వచ్చేసింది మాకు. చాలా సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి గారు వీళ్ళందరూ వచ్చి రావటం వలన ఇది కుల మతాలుగా అతీతంగా జరుగుతుంది. ఓ పండగ వాతావరణం జరిగేటట్టుగా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉందండి. ఈ యొక్క అమరావతి రాజధాని మన చివరి కుప్పం దగ్గర నుంచి ఇచ్చాపురం దాకా ప్రతి ఒక్కళ్ళ రాజధాని ఇది. మనం ఈ యొక్క రాజధాని శంకుస్థాపన చేసుకున్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఇది అందరి ప్రోగ్రాం. అమరావతి నగరాన్ని మళ్ళీ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పునర్నిర్మాణ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ కార్యక్రమానికి మరి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు మరి కొద్దిసేపట్లో రాబోతున్నారు. తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఏ నమ్మకంతో అయితే ప్రజలు మాకు ఎన్డీఏ కూటమికి ఓట్లు వేశారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమరావతిని ప్రపంచవ్యాప్తంగా ఒక మహానగరంగా రూపొందించబోతున్నారు.